రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా వరల్డ్ కప్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్కు చేరింది. ఇక టీమిండియా మరొక్క మ్యాచ్ గెలిస్తే ప్రపంచ కప్ విజేత అవుతుంది. ఈ నేపథ్యంలోనే అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ చేశారు. రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, అశ్విన్ తదితర ఆటగాళ్లు మైదానంలో కనిపించారు. రోహిత్ శర్మ ఎక్కువగా కోచ్ రాహుల్ ద్రవిడ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్లతో చర్చిస్తూ దర్శనమిచ్చారు. అంతేకాదు జట్టు సహచరుల సాధనకు ఆయన పరిశీలించారు కూడా. ఇలా 19న టీమిండియా ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. న్యూజిలాండ్పై నెగ్గి టీమిండియా దక్షిణాఫ్రికాను ఓడించి ఆస్ట్రేలియా ఫైనల్కు చేరుకున్నాయి. 2003 వరల్డ్ కప్లోనూ టీమిండియా ఆసీస్ ఫైనల్లో తలపడగా దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లో జరిగిన ఆ మ్యాచ్లో ఆసీస్ జట్టే విజేతగా నిలిచింది. ఇన్నాళ్లకు ప్రతీకారం తీర్చుకునే అవకాశం టీమిండియాకు లభించింది. సొంత గడ్డపై ఆడుతుండడం టీమిండియాకు అదనపు బలం. ఇక ఏదేమైనా రెండు బలమైన జట్ల మధ్య జరిగే ఫైనల్ కావడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.